నమస్తే అన్న, మీ పేరు? భరత్. బండి చేస్తుంటాను. నేను స్టూడెంట్ని. ఏంటి, ఎలా అనిపించింది జగన్ గారు 4 సంవత్సరాల 10 నెలల పరిపాలన? ఏముందన్న పరిపాలన అంటే, మీరు ఎప్పుడైనా మా ఊరు రోడ్డుకు చూసారా? మీరు ఇక్కడ ఉప్పులూరు టు మొద్దూరు రోడ్డు చూసుకుంటే నడువులేపని రోడ్డుకి నడువునొప్పి వద్ది, ప్రెగ్నెంట్ లేడీ అయితే డెలివరీ అయిపోద్ది ఖచ్చితంగా. మీరు కావాలంటే రేపు ఇప్పుడు బస్ యాత్ర చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, హైవే కాకుండా చంద్రబాబు నాయుడు గారు వేసిన హైవేలు కాకుండా ఆయన ఏర్పాటు చేసి అన్నారు కదా రోడ్లు. ఒకసారి మా మొద్దూరు టు ఉప్పులూరు రోడ్డు వెళ్ళమనండి, ఆ రోడ్లో కనిపించింది ఎంత హైలైట్ చేశారో రోడ్లు. మరొకవైపు రోజా గారేమో గతంలో 25,000 కోట్లు ఖర్చు పెడితే రోడ్ల నిర్మాణానికి మేము 42,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్నారు. రోజా గారు అంటే మొన్న తిరుపతి దేవస్థానంలో టికెట్ డబ్బులతో ఒక 50 కోట్ల ఎంత స్కామ్ చేసి ఆయన ఆవిడ గురించి అయితే మనకు సంబంధం లేదన్న. ఇప్పుడు ఆవిడ ఎక్కడెక్కడో చేసిన దానికి మనకెందుకు? ఇప్పుడు మన నియోజకవర్గంలో చేసింది అయితే మనకు కావాలి. మన నియోజకవర్గంలో ఇక్కడ పెనలూరులో ఏం జరిగింది అది చెప్పమనండి. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేసామని చెప్తూ ఉంటారు ఆవిడ. ఏ రోడ్డు వేసారన్నా? ఎటువంటి రోడ్లు వేసారు? సీసీ రోడ్లు ఏమైనా వేసారా? కొన్ని హైవేలు ఏమైనా నిర్మించారా? పాత వేసిన వాటికి వీళ్ళేదో ఊరికి టచ్ అప్పులు చేశారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి టచ్ అప్పులు చేశారు, అవునా కదా? అవి చేసినంత వరకు చేశారు తప్ప వీళ్ళు కొత్తగా వేసింది ఏమీ లేదు. అది వాళ్ళకి తెలుసు ఎంత చేశారో ఏమేమి చేశారో. ఏదో జనాలను బొబ్బి పెడతాకి చేసామని ఎంతవరకు ఉన్న పథకాలు ఇచ్చిన దాన్ని బట్టే చెప్తున్నారు తప్ప, ఇప్పుడు ఇంట్లో ఆడపిల్ల ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పారు, పథకాలు ఇచ్చారా? ఇవ్వలేదు. పైగా ఇది మళ్ళీ ఇచ్చిన దాంట్లోనే బాత్రూమ్లకి కటింగ్ అని తర్వాత కట్ చేసుకున్నారు కొంత. అందరికి ఇచ్చింది లేదు. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అందరికి ఇచ్చింది లేదు. అది అన్నమాట జరిగింది, అంతే తప్ప ఇక్కడ జరిగింది ఏమీ లేదు. మళ్ళీ రెండో అవకాశం కూడా అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇస్తే యువత విషయంలో న్యాయం జరుగుద్ది అంటారా? ఈ పరిపాలన చూశారు కదా, అసలు నిరుద్యోగుల విషయంలో ఎలాంటి న్యాయం చేశాడంటాడు? నిరుద్యోగుల విషయంలో అంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతా అన్నారు. వదిలిన 5,000 రూపాయల వాలంటీర్ ఉద్యోగాలు కాకుండా 5,000 ఇస్తే ఇప్పుడు ఎవడైనా చేస్తాడు ఇంటింటికి వెళ్ళి ఊరినే 4-10. ఎందుకంటే వారం రోజులు అయిపోయి రేషన్ గురించి చేయవసరలా. చదువుకున్నవాడికి ఏంటి? చదువుకున్నవాడికి ఇప్పుడు నేను హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ని. అయితే ఇక్కడ అభివృద్ధి జరుగుంటే ఇక్కడ 2-3 ఐటీ కంపెనీలు రావచ్చు, పెద్ద హోటల్స్ ఏదైనా చైన్ హోటల్స్ రావచ్చు, పెద్దవి రావచ్చు. అంతేగాని అది వస్తే నాకు లాంటి వాడికి ఇంకా చదువుకున్నవాడికి ఉపయోగపడుద్ది. ఖాళీకి ఇంటికాడ కూర్చున్నవాడికి ఏం ఉపయోగపడుద్ది? ఊళ్ళో జరిగేవాడికి, ఊళ్ళో తిరిగేవాడికి, ఊళ్ళో చేసుకునే ఉద్యోగాలు సరిపోతాయి. బయటకు వచ్చి బతికేవాడికి తెలిసింది బాధ. 100 రూపాయలు 120 రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని మేము విజయవాడ వెళ్ళొస్తే ఈ ఉన్న దాంట్లో వెళ్ళొస్తాం 120 రూపాయలు. ఆడ 5,000 రూపాయలు జీతం చేసుకుని వెళ్ళరాడిగా. ఏదైనా పెద్ద ఉద్యోగం ఉండి చేసుకుంటే అయ్యిద్ది పని, అంతే తప్ప ఉద్యోగాలు యువతకి ఎటువంటి లాభం లేదు. అసలు పరిశ్రమలు తీసుకురాలేదంటారా ఈ 4 సంవత్సరాల కాలంలో? పరిశ్రమలు తీసుకురావడం అంటే ఇప్పుడు మా నియోజకవర్గం వరకు అయితే మాకు ఎటువంటి పరిశ్రమలు లేవు, ఫస్ట్ నుంచి లేవు. పెనలూరు నియోజకవర్గం ఏదో రాజధాని అన్నారు చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు అమరావతి దగ్గర అన్నా కానీ కొంతమంది ఫ్లాట్స్ ఇవన్నీ కొంచెం రియల్ ఎస్టేట్ డెవలప్ అయ్యి అప్పుడు చేశారు, అప్పుడు కొంచెం అభివృద్ధి చెందింది. ఈయన అప్పుడేమో నేను రాజధాని అమరావతిని కంటిన్యూ చేస్తానని చెప్పి ఇప్పుడు వచ్చి నాకు 3 కావాలి, నాకు 3 కావాలి అని చెప్పి 3 రాజధానులు పెట్టాడు. దానివల్ల ఎటువంటి లాభం లేదు, మనకి రాజధాని లేదు. మీరు అన్నట్లయితే విజయసాయి రెడ్డి గారే చెప్పారు హైదరాబాద్ని రాజధానిగా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నామని. వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. అది అక్కడ అడిగితేనే దిస్ ఈజ్ వెరీ లెంతీ క్వశ్చన్, నాకు వల్ల కాదన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, రాజధాని లేనప్పుడు ఇక్కడ అభివృద్ధి ఏం జరిగింది? ఏం కంపెనీలు వస్తాయి? ఉన్నవాళ్ళే సర్దుకుని వెళ్ళిపోతున్నారు. జాకీ కానీ లూలు కానీ ఇవన్నీ వెళ్ళిపోయినాయి కదా, ఇప్పుడు కొత్తగా ఉన్నాయి ఏం కాదు కదా. అది ఇక్కడ అభివృద్ధి అయితే ఏమీ లేదు. అంటే మేమంతా సిద్ధమని చెప్పి బస్సు యాత్ర చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ నాకు రెండో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. విద్యార్థుల కళ నా కళ, అవతాతల కళ నా కళ, అక్క చెల్లెమ్మల కళ నా కళ అంటూ కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఏంటి ఈ కళల గురించి కానీ మేమంతా సిద్ధం అని చేస్తున్న బస్సు యాత్రపై మీ అభిప్రాయం ఏంటి? అంతకుముందు ఆయన పాదయాత్ర చేశారు. ఇదే నియోజకవర్గంలో ఇటు పక్క కూడా రాయాలి ఆయన. వచ్చిన రూట్ మ్యాప్ కూడా మాకు తెలుసు. ఆ రోజు మేము ఉన్న పరిస్థితుల రీత్యా మేము అటు వెళ్ళడం కూడా జరిగింది. కాటూరు రోడ్ నుంచి ఉయ్యూరు వరకు వచ్చారు, కాటూరు టు ఉయ్యూరు వచ్చారు, పాదయాత్ర చేశారు ఆయన. మళ్ళీ మధ్యలో భోజనం మధ్యలో జరిగింది. ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు ఇప్పుడు 4 సంవత్సరాలు ఆయన ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టాల, జనాలకు ఎప్పుడూ రాలా. ఈ రోడ్లో ఎప్పుడూ రాలా. ఈ రోడ్లో ఎప్పుడు వచ్చారు? మహా అయితే ఏదో ఒక స్కూల్ ఒకటి శుభ్రంగా క్లీన్ చేసినప్పుడు ఒకసారి వచ్చినట్టున్నారు. ఇంకా ఈ మధ్యలో రాలేదు ఆయన. ఇప్పుడు బస్ యాత్ర మొన్న మీరు చూసే ఉంటారు వీడియోలు. బస్ యాత్ర ఎంత బస్ యాత్ర జరిగిందో పులివెందుల్లోనే, సొంత నియోజకవర్గంలోనే ఆయన దగ్గరే జరిగింది. నిన్న కూడా చూస్తుంటే వాళ్ళ బాబాయ్ గారు భోజనాలు పెడతాం రండి ఉండండి ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళమాకండి, భోజనాలు ఉన్నాయి. భోజనాలు పెడితేనే కార్యకర్తలు వచ్చే భోజనాలు ఏంటి? అప్పుడు వాళ్ళు పేటీఎం బ్యాచ్గా తింటాకి ముందుకి ఇచ్చి పిలిపించుకుంటే ఇంకా వాళ్ళతో సంబంధం ఏముంది? ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. ఈ నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుందంటారు? మా నియోజకవర్గంలో
బోడే ప్రసాద్ అనే వ్యక్తి ఓడిపోయిన క్షణం నుంచే ప్రజల్లో ఉన్న వ్యక్తి. ఓడిపోయిన ఆయన బాధ ఉండిద్ది, ఉండకపోతే అది కూడా ఉండిద్ది. కానీ ఆ క్షణమే ఆయన బండి తీసి బుల్లెట్ తీసి కట్టెక్కి నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకుని మీరు ఓటేలేదు, నన్ను క్షమించండి, ఈసారి తప్పకుండా మీకు న్యాయం చేస్తానండి. ఆ రోజు నుంచి మొన్న టికెట్ లేదని ఆయన ఎంత బాధపడ్డారో తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నారు, జరిగింది, టికెట్ వచ్చింది. ఆ క్షణం నుంచి కూడా అదే కంటిన్యూ చేశారు ఆయన. ఇక్కడ బోడే అనే వ్యక్తి పెనమలూరు గడ్డ, బోడే అడ్డ, అదే అనమాట. ఖచ్చితంగా బోడే గడ్డ గెలుస్తారు. అంటే ముఖ్యంగా ఒకవైపు జోగి రమేష్ గారు ఎప్పుడైతే టికెట్ ఇష్యూ నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు బోడే ప్రసాద్ గారికి టికెట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన తిరుగుతూ ఉన్న ప్రదేశంలో స్వీట్లు పంచిపెట్టి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్న వీడియోలు కూడా మనం చూసాం. సో దీనిపై మీ అభిప్రాయం? ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ఇక్కడ వ్యక్తి కాదు, ఇక్కడ పరిస్థితులు తెలియదు, ఇక్కడ రాజకీయం తెలియదు. ఇక్కడ తెలిసిన వెనకాల ఉబ్బేసి అన్నా మీ అంతటోళ్ళు లేడు ఇక్కడ అని ఒక 10 బళ్ళు తీసుకెళ్ళి ఓ 20 మంది అక్కడక్కడి నుంచి పిలిపించుకుని చేపించుకుని పలానా ఏరియాలోకి వెళ్ళి 4 ఏరియాలో మన వాళ్ళే ఉంటారన్న, కొంచెం మనం ఇక్కడ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఆయన పని చేసేవాడు పనివాడే అయితే పెడన నుంచి ఇబ్రాహిం అటు మార్చారు కదా, 3వ దానికి 3 పక్కల మార్చాల్సిన అవసరం ఏముంది? అలా మార్చే లెక్క అయితే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఎప్పుడో మార్చేవాళ్ళు. కాబట్టి ఆయన వల్ల ఇక్కడ ఏదేమి ఉండదు. ఖచ్చితంగా బోడే ప్రసాద్ గారే గెలుస్తారు. ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందంటారు ఈయనకి బోడే ప్రసాద్ గారు? మెజారిటీ గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడలేం, కానీ మంచి మెజారిటీ, ఊహించలేని మెజారిటీయే ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళు అవతల అపోజిషన్ ఉన్న వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఖచ్చితంగా పైన జగన్ వాళ్ళ దగ్గర ఉన్న మంచి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ వచ్చేవాడు ఎవడైతే కాదంట, మేమంతా జగన్ చూసి ఓట్లు వేస్తారంట. వాళ్ళు జగన్ ఇక్కడ వచ్చి మన ఇంట్లోకి వచ్చి చూసి వెళ్తాడేంటి? మేము జగన్ చూసి ఓట్లు వేస్తాం, జగన్ చూసేస్తే పైన జగన్ నొక్కుతాడు బట్టను, కింద పనవాళ్ళుగా కింద మన దగ్గర మనకు తక్షణమే మనకు ఉన్నవాడు ఎవరైతే మనకు పని చేయగలిగాడో వాళ్ళ దగ్గరికి వెళ్తేనే పని అవ్వాలి. పైన మేము జగన్ చూస్తాం, కింద ఎవడైతే మాకేంటి డైలాగులు ఇవన్నీ వాళ్ళు జరిగేది. కానీ మంచి మెజారిటీ వచ్చింది, బోడే ప్రసాద్ గారే ఖచ్చితంగా గెలుస్తారు. అధికారులు పొత్తు గెలిచే అవకాశం ఉందా ఏంటి అసలు? పొత్తు గురించి చెప్పాలంటే ఇక్కడ ఖచ్చితంగా జన సైనికులు కష్టపడ్డ వాళ్ళు ఫస్ట్ నుంచి పెనలూరు ఫస్ట్ నుంచి జన సైనికులు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ కష్టపడ్డవాళ్ళు. పోయినసారి కూడా వాళ్ళకి బాధగా ఉన్నా పోటీ చేసినా కానీ బోడే ప్రసాద్ గారు తరపునే ఉన్నారు. అందులో ఇప్పుడు పొత్తు అవడం వల్ల ఇంకా బలపడింది, పార్టీ బలపడింది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పొత్తు కూడా చాలా లాభజేయంగానే ఉండిద్ది. ఖచ్చితంగా గెలుస్తారు బోడే ప్రసాద్ గారు.